వెల్కమ్ టు జశ్వంత్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి అండి. దానికోసం నేను స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకొని నేనైతే వేయించుకొని పెట్టుకుంటున్నానండి. ఇలా వేయించుకొని పెట్టుకున్న తర్వాత బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇలా బాగా ఫ్రై అయితేనే మనకు బాగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకోవాలండి. అలా మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత పొట్లకాయ అండి, నేను ఒక చిన్న పొట్లకాయలు అయితే వస్తున్నాయి కదా మార్కెట్లోకి, అదైతే ఒకటి తీసుకున్నాను. దానికి బట్టి మెజర్మెంట్స్ అనేవి చెప్తున్నాను. అదైతే కట్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ముక్క అనేది ఇప్పుడు వైట్గా ఉంది కదా, చింతపండు కూడా మనకు టేస్ట్ సరిపడా పులుపుకి కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఆ వైట్ ముక్కల్లో మనకు వచ్చేది ఏంటంటే ట్రాన్స్పరెంట్గా అంటే వాటర్ కలర్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న ఆల్మోస్ట్ కలర్ అయితే మారిపోతుందండి, దగ్గరికి వచ్చేసింది. మనం గంటితో అలా నొక్కి చూస్తే అయినా మనకు తెలుస్తుంది. అలా నొక్కి చూసినప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట ఎలా ఉంది ఏంటి అనేది. ముక్క అలా సాఫ్ట్గా వచ్చే వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, వాటర్ కూడా వేసే పని లేదు. సో ఇలా వచ్చేసిన తర్వాత మనం చక్కగా అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. మొత్తం ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తం మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు తగినంత. ఉప్పు పెరిగేసుకుంటున్నాం కాబట్టి చూసేసుకోవాలండి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని కచ్చాపచ్చగా వేసుకోవాలి, మొత్తం సాఫ్ట్గా అయితే వేసుకోకూడదు. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి అయితే మనం తీసుకోవాలి. కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలండి. కొంచెం పెద్ద బౌల్ తీసుకొని ఇదంతా మనం అందులోకి వేసుకొని ఇది ఎంత క్వాంటిటీ ఉందో దానికి క్వాంటిటీ తగ్గట్టుగా మనం పెరుగు అనేది వేసుకోవాలి. ఈక్వల్ రేషియోలో వేసుకోవాలండి. పెరుగు ఇష్టంగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఈక్వల్గా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఈక్వల్ రేషియోలో పెరుగు వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. మొత్తం ఈవెన్గా కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలి. చక్కగా కలిపేసుకున్నామా, ఈలోపు మనం పోపు పెట్టుకోవాలి. ఇలా చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. అదే పాన్ అండి, నేను వేరే పాన్ కూడా పెట్టుకుంటున్నా. అదే పాన్లో ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి, 2-3 వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు, కరివేపాకు, ఇంగువ కూడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇలా పోపు వేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే కర్రీ అనేది పొట్లకాయ పెరుగు పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా తీసేసిన తర్వాత ఇదంతా మనం కలిపి పెట్టుకున్న మిక్సీ జార్లో వేసేసుకుందాం. మిక్సీ జార్ పేస్ట్ ఉంది కదా, గవలో తీసుకుంది, అందులో వేసేసుకొని చెక్క వేసుకోవాలి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.